నేను ఆయన కలిసి జూబ్లీ బస్ స్టాండ్‌కి వెళ్తున్నప్పుడు అనుకోకుండా కాలినడకనే ఎక్కువ నడిచినాం మేము. ఆ తర్వాత సైకిల్ మీద అప్పుడప్పుడు పోయేది. అట్లా మొదలైనటువంటి జీవితములో ఆ కుష్టి వ్యాధులు వాళ్ళ గురించి చూసిండు. అప్పుడు కవిత్వం అనేది ఇప్పుడు సార్ చెప్పినట్టుగా కవిత్వం ఎట్లా అబ్బిందనంటే, ఎట్లా అబ్బిందో తెలీదు గానీ, అది చూసినప్పుడు అరే! ఎంత బావుందే ఇది అని అన్నాడు. అని తర్వాత ఎవరిదో ఆ చిత్రమెంచ సఖ్యము గాదు వెలుగులన్ విరజిమ్ము వేకువేమో రవివర్మ భావాలు రవలించు ధరలోన నాదాలు రువ్విన నర్తకేమో బొగ్గు బలపాల నేలపై నుగ్గు చేసి బొమ్మలంచేయు బ్రహ్మకే దిమ్ముదిరుగా కాదు కాదది కుంచ కలకండమిలపైన కన్నులారగ నెటుల కాంచెనేమో కుష్టివాని చేత ముష్టితో చిత్రంబు సృష్టినే గీసిన గొప్పవాడని అట్లా రాసింది. అది కవిత్వంకి అసలు సంబంధించినటువంటి నువ్వు అన్యశ్రీ కనపడుతున్నావు మాకు.